శేఖర్ వద్దంటున్నా కూడా ఆయన మాట వినకుండా పూణేకి వెళ్తాను ఫిక్స్ అయ్యాను. శేఖర్ ఎందుకు వద్దంటున్నా, నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేకుండా పూణేకి ఎందుకు వెళ్తున్నానంటే చాలా పెద్ద రీజనే ఉంది. అది అక్కడికి వెళ్ళాక చెప్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఫ్రైడేది అంటే ఇవాళది. మీరు రేపు సాటర్డే రోజు ఈ వీడియోని చూస్తారనమాట. సో బోళ్ళన్నీ తోమేశాను. 2 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదు. సో ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. పూణేకి వెళ్ళడానికి రెడీ అయ్యాను. 2 రోజుల నుంచే వెళ్దాం అనుకున్నాను. ఇదంతా మాట్లాడుకుంటూ తీసిన వీడియో. సో 2 రోజుల నుంచే వెళ్దామని అనుకున్నాను, బట్ హెల్త్ బాగాలేదు. పోస్ట్పోన్ చేస్తూ ఈరోజు ఫ్రైడే. సో పిల్లలకి ఇవాళ ఏబీబీ బంద్ అని స్కూల్ లేదు. రేపు సాటర్డే, ఎల్లుండి సండే. సో 3 days హాలిడేస్ ఉంది కదా, వెళ్ళి ఉందామన్న ఆలోచన ఉండే. కాకపోతే తేజుకి మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నాకు ఫ్రైడే రోజు ఈరోజు నిన్న బాగాలేదు, థర్స్డే రోజు, ఈరోజు ఫ్రైడే. సో రేపు ఎల్లుండి 2 రోజులే కదా హాలిడేస్. శేఖర్ తర్వాత తేజుకి తర్వాత స్కూల్ ఉంటుంది. సో 2 రోజులు బాగాలేదు కాబట్టి మా ఆయన అస్సలే వద్దని అన్నాను. సో ఇక్కడ తేజ్ ఏంటంటే నేను బోల్ తోమిన కదా, వాడు టిఫిన్ బాక్స్ తోముతా అంటే ఇవ్వలేదు, మర్చిపోయాడు. సో వాడితోటి తోమించిన. వాడేమంటుండు, రోజు తోమితే నాకు ఎన్ని పైసలు ఇస్తామని. నేను వాడితే 2 పైసలు అడుగుతున్నానారా, బోల్ తోమినందుకు అడుగుతున్నాను చెప్తున్నాను. సో ఇవి చెప్పమ్మా అంటే 2 rupees అని చెప్పిన. సో ఈ పక్కన ఉన్న అబ్బాయి వచ్చేసి తేజ్ వాళ్ళ ఫ్రెండు. తేజ్కి 1 year సీనియర్ అనమాట. తేజ్ వాళ్ళ స్కూలే. అతని పేరు మన్యు అనమాట. వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్, తను కూడా స్కూల్ టీచరేనండి. తర్వాత మనకి ఈ ఫోన్పేల కంటే ముందు ఆడవాళ్ళకి అంటే ప్రజెంట్ కూడా బీరువాలో, పోపు డబ్బాలో మన డబ్బులు ఉంటాయి. సో అలా సర్ప్రైజింగ్గా దొరికిన బ్యాగ్ ఇది. ఒక 4-5 ఏళ్ళ కింద పెట్టిన పైసలు నేను బీరువా ఎప్పుడు తీయ కాబట్టి మొన్న దొరికినాయి. సో నాకు చిన్నప్పటి ఇట్లా కాయిన్స్ సేవ్ చేసుకొని పెట్టే అలవాటు ఉందన్నమాట. సో అలా కాపాడిన కాయిన్సే ఇవి. 20 రూపాయలు. మా నటరాయన్ దగ్గర ఒకటి, మా కిరణాన్న దగ్గర ఒకటి, మా శేఖర్ దగ్గర ఒకటి, ఎవరి దగ్గర వెరైటీ కాయిన్స్ దొరికినా నాకు అలా జమ చేస్తే అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచే ఇల్లంతా గుంట్లో అయితే ఒక డబ్బా అంతా నింపిన నేను. అది స్టిల్ ఉంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత ఇప్పుడు ఫోన్పేలు కాబట్టి హస్బెండ్ బ్యాగ్లో పైసలు, జేబులో పైసలు ఉంచుకోవట్లేరు. కానీ నేను ఇది ఎప్పుడో రిత్వాడ పుట్టినాక 1 yearకో ఏమో నా దగ్గర 2500 ఉండే. సో అప్పుడు పెట్టిన డబ్బులు ఇవి. ఇళ్ళకెళ్ళి 1500 ఆల్రెడీ శేఖర్ గారు తీసుకొని వాడేసుకున్నారు. 1000 రూపాయలు ఉన్నాయి అందులో. సో అవి చూపిస్తున్నాను మీకు. సర్ప్రైజ్. ఇంకా నిన్న బీరువాలో పట్టు చీరలు సర్తా ఉంటే సడన్గా దొరికింది. అప్ప ఎంత సంతోషమైందో. మేము ఆడవాళ్ళం ఏ వస్తువులు ఎక్కడ దాచిపెడతామో, ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా దాచిపెడతాం. ఈవెన్ అది మాకు కూడా దొరకదు. అలా మర్చిపోతావు అనమాట. మా శేఖర్ అందుకే నన్ను అంటాడు, నువ్వు ఏ డబ్బాలు దాచిపెడుతున్నావు చెప్పే, నాకైనా నేను తీసుకోను కానీ నీకైనా గుర్తు వస్తుంది కదా, నీకు ఎట్లో గజనీలాగా గుర్తుండదు, అందుకే నేను చెప్తా అంటాడు అనమాట. కానీ మన దగ్గర డబ్బులు నా హస్బెండ్ తెలిసింది అనుకోండి, అవి ఓడిచేదాకా వాళ్ళకి మనసు ఉంటుంది. కానీ మా శేఖర్ అలా కాదు. పెళ్ళైన కొత్తలో అలా ఉంటుండే, ఇప్పుడు కాదు. తర్వాత నా లంచ్ 4:15 ఏమవుతుంది. పూరి మీదకి చేసిన కర్రీ నాకు అన్నంలోకి చాలా ఇష్టం. స్క్రాంబుల్డ్ ఎగ్ నాకు అస్సలు నచ్చదు, అండ్ బాయిల్డ్ ఎగ్. ఈ పూరి మీదకి చేసిన కర్రీ నేను ఎప్పుడు ఎక్కువ వేస్తాను. మా నాన్నకి ఇది నచ్చదు అన్నంలోకి, తర్వాత నాకు నచ్చుతుంది. సో నేను పూణేకి వెళ్తా అని డెసిషన్ తీసుకుంది 4 o'clockకి. ఇది 4:15 అయింది. ఇక మా ఆయన ఎంబడి పడ్డాను, టికెట్ బుక్ చేయవే అని చెప్పేసి. సో ఇక నాకు టికెట్ బుక్ చేసేదాకా, ఆయన టికెట్ బుక్ చేసేదాకా ఆయనను కూడా నేను మనసు ఉంటున్నాను. ఆయన మా అన్నయ్యకి కాల్ చేశాను, కిరణ్ ఏడికి వచ్చి లేదు, పూణే అంతా రెడ్ అలర్ట్ ఉండే మొన్నటిదాకా, వర్షాలు బాగున్నాయి, పిల్లలు సిక్ అవుతారు, నీకు మొన్నటి నుంచి హెల్త్ బాగాలేదని క్లాస్ పీకిండు. కానీ మా శేఖర్ అలా కాదు. నిన్న మొన్న హెల్త్ బాగాలేదు, ఎక్కడికి వెళ్ళడం వద్దు, రెస్ట్ తీసుకో అన్నారు. కొంచెం సెట్ అయ్యాను కదా. ఈరోజు పోయి వెళ్తా అంటుండే నీకు స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే, మనకి బయట ఫుడ్ తిని స్టమక్ ఇన్ఫెక్షన్ అయి పాడైంది. 2 రోజులు అయింది. కడుపులో మంట, మోషన్స్, బాడీ పెయిన్స్, ఫీవర్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు కొంచెం మంచిగా, నిన్న మొన్న అసలే బాగాలేదు, ఈరోజు మంచిగా ఉండిపోతున్నావు, ఆడికి పోయి పంటే ఎవరు చేయాలి నీకని తిడతా ఉన్నాడు అనమాట. సో ఫైనలీ నాకు తెలియదు, నేను పోతా అని చెప్పిన. సో పుట్టుకతోటే నాకు ఒక అలవాటు ఉంది, పుట్టింటోళ్ళు చేసిన అలవాటే, పెళ్ళయ్యాక జర తగ్గింది. అదేంటంటే నా మనసులో ఏదైనా పడిందంటే అది అయ్యేదాకా నాకు మనసు ఉంటుంది. సో ఇప్పుడు నేను పూణేకి పోకుండా ఈడున్నా నా పానం అంతా అక్కడనే ఉంది, ప్రధానికి కసురుకుంటారు. సో మా ఆయనకి ఏంటంటే నేను బాధపడకూడదు. సో ఎవ్రీథింగ్ అయినా ప్రతిసారి కూడా అది అనుకుంటుంది కదా రానికి అని చెప్పి ఫైనల్గా టికెట్ బుక్ చేసిండు. 6:15కి నా టికెట్ బుక్ అయింది. ఫ్రైడే కాబట్టి టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నాకు పోవడానికి
3000 అవుతుంది. 1500 ఒక టికెట్. తేజుని తీసుకెళ్ళట్లేదు, రితు నేను. అంటే ఒక టికెటే బుక్ చేయొచ్చు కదా కానీ మీరు అనరు. ఒక టికెట్ బుక్ చేస్తే నేను కంఫర్ట్గా పడుకోలేను. తేజు చిన్నప్పుడు వాడిని కన్సిడర్ చేసుకుని వానికో టికెట్ నాకో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళం. ఓన్లీ ట్రైన్లోనే అడ్జస్ట్ అయ్యి పడుకుందండి. సో ఫ్రైడే కాబట్టి ఒక టికెట్ 1500 ఏమో ఉంది. సో ఇంత ఖర్చు పెట్టి ఎందుకు వెళ్తున్నానంటే రేపు పాల్కి ఉంది, జగన్నాథ స్వామి పల్లకి అన్నమాట. సో మనకి రథయాత్ర నడుస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూసానంటే పెద్ద అయినాక మళ్ళీ ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు చూడాలని ఫీలింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. అలాగే మా ఓమ్ని చూడబుద్ధి అవుతుంది. అండ్ అక్క కూతురు ఉందిగా, దాన్ని కూడా చూడాలనిపిస్తుంది. స్పెషల్ ఏంటి, ఎందుకు స్పెషల్గా వెళ్తున్నాను ఎవ్రీథింగ్ మీకు ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడు చెప్పను, అది పెద్ద సస్పెన్స్. సో పూణే వ్లాగ్స్లో మీరు చాలామంది ఎంజాయ్ చేస్తారు. సో పూణే వ్లాగ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ ఎస్, మనం ఏడికైనా ఆడవాళ్ళం మనం ఏడికైనా వెళ్తున్నామంటే హస్బెండ్లకి పిల్లలకి అన్నీ రెడీ చేసి పెట్టాలి. తేజు వాళ్ళ డాడీతో హ్యాపీగా ఉంటాడు, కానీ రుత్తు నాతో ఉంటాడే డౌట్. మా అక్క మళ్ళీ ఒకసారి చెల్లె వస్తున్నావు కానీ చిన్న కొడుకు మళ్ళీ రాత్రి లేచి డాడీ అంటే ఎట్లా అని. తేజు వాళ్ళ నాన్న పోలికతో పుట్టిన వాడు నా దగ్గర శేఖర్ దగ్గర ఉండగలుగుతాడు. చిన్న ఉన్నప్పుడు మేము ఊరికే పూణేకి వెళ్ళి మనం ఉండేవాళ్ళం. బట్ రితు అలా కాదు, వాడు తేజుని ఇచ్చిపెట్టి ఉండడు. సో ఇది అక్కోలు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పెట్టిన పళ్ళెం, మా అన్నది నాది 2 నేనే తెచ్చుకున్నాం కదా. సో అవి ఉంటే ఇంకా వేరే పళ్ళాలు ఏమీ లేనట్టుగా అందులోనే తింటున్నాం. సో బయటికి వెళ్తున్నాను కాబట్టి శేఖర్ ఋతుగాడి కోసం చక్రాలు చిప్స్ తీసుకొచ్చాడు. ఒకవేళ నైట్ అడిగితే తింటాడని చెప్పేసి. సో ఇది ఇంకా మనం బయటికి వెళ్తున్నాం అంటే హస్బెండ్కి అన్నీ రెడీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు చేసుకోవచ్చు, బట్ బయట నుంచి కూరలు తెచ్చుకొని తింటారు. ఈ రైనీ సీజన్లో నాకే ఫుడ్ పాయిజన్ అయింది, ఆయనకు అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో నేను సాంబార్ చేస్తున్నాను. అలాగే దోశ పిండి కోసం ఆల్రెడీ బియ్యం అవన్నీ నానబెట్టాను. సో నేను బియ్యం వచ్చేసి 4 o'clockకి నానబెట్టాను. 8 o'clockకి పట్టేసి మన ట్రాలీ ఏంది ట్రైన్ ఇది, మన స్లీపర్ బస్ వచ్చేసి ఉన్నది ఎన్నిటికి తెలుసా, 9:30కి ఏమో ఉంది. మనకి ఎక్కడికి సేమ్ బీరంగుల కమ్మన ఆపోజిటే వచ్చి ఆగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను సాంబార్ చేయమన్నట్టు, అమ్మ సాంబార్ చేసిపో అమ్మ, నేను 2 days తింటా అమ్మ, ఊరికి ఎగ్గు తినబుద్ధి కాదమ్మా అని చెప్పేసి. సో ఈలోపు నాకు హెల్త్ బాగాలేదు కదా, నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది. సో దానికి శేఖర్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారు. సో దానికి ట్యాబ్లెట్స్, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి దానికి ఒక ట్యాబ్లెట్, అంటే దావకపోతే అన్నిటి కలిపి ఒకటే ట్యాబ్లెట్ ఇచ్చి కానీ బద్ధకం కొద్ది నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. సో తర్వాత నాకు స్టోన్ పెయిన్ వస్తుంది మధ్య అప్పుడప్పుడు, దానికో ట్యాబ్లెట్. నీకు ఏ నొప్పి ఉంటే ఆ నొప్పి గోళీలు వేసుకోవాలి. నేను అప్పుడే ముసల్దాన్ని అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే నిజంగానే ఇన్ని పెయిన్స్ ఉన్నాక మా అత్తయ్య అంత ఏజ్లో 52 years ఉంటుంది మా అత్తయ్య, అంత కరెక్ట్గా ఉంది. మా అత్తయ్య గోళ్ళు వేసుకోవడం రేరు. నేను 34-35 ఏళ్ళకే ముసలి దాంట్లోకే ఇన్ని గోళ్ళు వేసుకుంటున్నాను. సో విచిత్రంగా అనిపించింది, బట్ ఒప్పుకోవాలి అంతే కదా. సో ఇక్కడ చాయ్ పెట్టిన ఒక దిక్కు సాంబార్ కోసం పప్పు ఉడకవేసిన అనమాట. సో గీజర్ 2-3 రోజుల నుంచి పాడై ఉండే. సో ఆ గీజర్ రిపేర్ అయినా తీసుకొచ్చి గీజర్ రిపేర్ చేయించాం. సో ఇక్కడ చాయ్లో నేను అల్లం, రోజ్ ఫ్లవరు, ఒక ఇలాచి ఇవన్నీ దంచి వేసేదాన్ని. బట్ ఇప్పుడు రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ వాడతాను. మనం ఎప్పుడో ఒకప్పుడు నాకు చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ స్టిల్ నడుస్తుంది, అక్క వాళ్ళ ఇంట్లో కూడా అంతే. కానీ పెళ్ళయ్యాక కొన్ని రోజులు వాడాను, తర్వాత జెమినికి షిఫ్ట్ అయిపోయాం. మధ్యలో చాలా వాడాంలేండి, తాజ్ వాడాము, రమ్య వాళ్ళది అదేదో ఉంది కదా, ఏదో చాయ్ పత్తు ఉంటుందండి వాళ్ళది, జటా, దాని పేరు జటా, మేము జస్ట్ అంటాము. సో ఆ టీ పౌడర్ వాడాము. కానీ నాకు రెడ్ లేబుల్ బాగా నచ్చింది, ఇలా ఏం వేయకుండా అదే కమ్మగా ఉంటుంది. తర్వాత ఏంటంటే స్టమక్ ఇన్ఫెక్షన్ ఉన్నదాన్ని నేను జర్నీ చేస్తున్న స్టమక్ ఇన్ఫెక్షన్ పెంచుకుందామని నేను దేశేఖర్ తెమ్మన్నాను. స్వీట్ కార్న్ సమోసా తను పకోడుగా తెచ్చాడు. పొద్దున తెచ్చిన పూరి ఉంది కదా, దాన్ని ఛాయలు అద్దుకుంటే మస్తు ఉంటుంది. సో అంతా అయిపోయినాక ఇక్కడ గోళ్ళు వేసుకుంటాను. నా జిందగీలో నేను చెయ్యలేని ఏదైనా పని ఉందంటే అది గోళ్ళు వేసుకుంటే. నేను ఎన్ని సూదులైనా పొడిపించుకుంటా, చేతికి పొడిపించుకుంటా, బొమ్మకి పొడిపించుకుంటా, కానీ ఒక్క గోల్ వేసుకుంటే అది బౌన్స్ బ్యాక్ అయిపోయి బొక్కని మొత్తం బయటకు వచ్చి అంత అయ్యేటట్టు అవుతుంది. ఎందుకో తెలీదు, చిన్న ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేను. రఫ్గా నా 2 ప్రెగ్నెన్సీలలో కూడా మేడం ఇచ్చిన ట్యాబ్లెట్లలో సగం కంటే తక్కువనే వేసుకొని ఉంటా. అది మా ఆయన ఎంబడి పడి ఒర్రంగా వేసుకొని ఉంటా. సో పప్పు ఆల్రెడీ నుజ్జు అయిపోయింది. సో ఈరోజు మనం పప్పు చారు చేయబోతున్నాం, సాంబార్ చేయట్లేదు. ఎందుకంటే మన దగ్గర బెండకాయలు సోరకాయలు ఏం లేవు. అత్తే స్టైల్ని ఫాలో అయిపోయి పప్పు చారు చేసేసుకుందాం.
యాజ్ ఇట్ ఈజ్గా. సో ముందు చింతపండు ఉంది కదా, సో చింతపండు పులుసును स्क्वीज करके 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 उसको एक गिन्ने में डालेंगे. మీరందరూ డాలురి, మీరు ఒకవేళ ఈ రెసిపీ చేయాలనుకుంటే. సో తర్వాత కొంచెం కరివేపాకు లేంగే, ఉస్కో బి ఇస్ గిన్నె మే డాలేంగే. సో తర్వాత మనం వేసుకోవాలి షాలోట్స్, కేరళ ఆనియన్స్ వేసుకోవాలి. బట్ అవి టూ మచ్ కాస్ట్. మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరికే ఆనియన్స్లోనే బుజ్జి ఉన్న వాటిని పొట్టు తీసి ఫుల్గా వేసేసుకోవాలి. बाद में एक टोमेटो को कट 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 करके इसमें डालेंगे. తర్వాత మిర్చిలు కిందికి వెళ్ళి తీసుకొని మళ్ళీ వాటిని కడుక్కొని ఉస్కో బి ఇస్మే డాల్ దో. ఓకే. సో పూణేకి వెళ్తున్నాం కాబట్టి అప్పటికే వచ్చేసింది, బాడీలో వైపు వచ్చేసింది పూణేలో వెళ్ళినట్టు. సో ఎంతైనా ఎన్నిసార్లు వెళ్ళినా బోరు కొట్టింది పుట్టిలు. కానీ నా దరిద్రానికి పుట్టిల్లు ఎటో ఉంది కాబట్టి ఇప్పుడు పుట్టింటికి కాకుండా అక్కోళ్ళింటికే పోవడవుతుంది. సో దీనికి హార్ట్ ఆఫ్ ది రెసిపీ ఏంటిదో తెలుసా? చార్లకి ఎల్లిపాయ జీలకర్ర బెల్లం పెళ్ళిలో ఎంత ఇంపార్టెంటో పప్పు చార్లకి జీలకర్ర ఎల్లిపాయ అంతే ఇంపార్టెంట్. సో తర్వాత కొంచెం పసుపు వేసి తర్వాత ఉప్పు వేసుకోరు. మా వాడు ఈ వీడియో తీసేది తేజ్గాడు, అమ్మ ఏందమ్మా ఇది పచ్చగా ఉంది, ఇది ఎల్లో ఉంది అన్నాడు. 1 minute ఆగురా, పప్పుచారు కనిపిస్తుంది అన్న. సో మిక్స్ అమ్మ భలే అయిందమ్మా అన్నాడు. పిల్లలకి చేసేటప్పుడు చూడరు కదా. సో తర్వాత ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫిర్ దీన్ని భగభగా మండిపోయి మీద పెట్టేయరి. అత్తమ్మకు నాకున్న తేడా, తను సాంబార్ మసాలా వేయదు, నేను వేస్తాను అంతే. సో తర్వాత కొత్తిమీర వేసి ఫినిషింగ్ టచ్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసి పొయ్యి మీద పడేయరి. 15 నిమిషాలు మర్చిపోర్రి. 15 నిమిషాల తర్వాత ఇందులో ఒక 10-20% ఇనికిద్ది, అప్పుడు సాంబార్ రెడీ అయినట్టు. ఓకే. ఈ ఉల్లిపాయలు తింటుంటే మస్తు ఉంటాయి. సో మీరైతే మద్రాసు ఉల్లిపాయల, కేరళ ఉల్లిపాయల, షాలౌట్స్ అంటారు వాటిని, చెట్టు ఉల్లిపాయలు అయ్యే వేసుకోరి. మనం వేసుకోలేదు, రేట్ ఎక్కువ అని చెప్పేసి. సో పెద్ద ఉల్లిపాయలు కూడా మనకి మీడియం సైజులో వేసుకుంటే తింటుంటే కమ్మగా ఉంటుంది. సో దీన్ని పొయ్యి మీద పడేసి 15 నిమిషాలు మీరు వేరే పనులు చేయరు, నేను పోయి బ్యాగులు సర్దేసుకుంటాను అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయండి. పూణేలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రేపు పాలకీలో నేను మిమ్మల్ని కలవచ్చు. సో వెతకండి నన్ను, నేను మిమ్మల్ని ఎతకలేను, మీరు ఏడున్నారో నాకు తెలియదు కాబట్టి. లేకపోతే పూణేలో లోకల్లో ఉన్న, హడప్సా లోకల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. రేపు పాలకీలో మనం కూడా పడి తిరుగుతాం కాబట్టి నేను మిమ్మల్ని కలుస్తాను. వీ కెన్ కనెక్ట్ త్రో ఇన్స్టాగ్రామ్. వావ్, నా ఇంగ్లీష్ ఏమన్నా ఉందా? సో ఇక్కడ నేను బట్టలు మడత పెడుతున్నాను. అసలే వర్షాకాలం, ప్రజెంట్ వర్షం ఏం లేదు, ఎండలే కొడుతుందని అక్క చెప్పింది. కానీ అక్కలకు వాషింగ్ మిషన్ లేదు, 2 రోజులకు ఒకసారి బట్టలు పెడతాం. సో నేను తేజుని తీసుకెళ్ళట్లేదు కాబట్టి నేను 1 వీక్ అంతా ఉందామని ప్లాన్ తోటే వెళ్తున్నాను. సో వస్తే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే నేను అక్కడ ఉంటాను. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ సాటర్డే అయినా సండే అయినా వద్దామన్న ప్లాన్ ఉంది. జర రెస్ట్ తీసుకొని జర ఎంజాయ్ చేసి. ఋతువాడికి ఏం లేదు, స్మాల్ ఎపిసీడ్లు పెద్ద ఎపిసీడ్లు నేర్పిస్తారు. సో సాంబార్ కానీ మావాడు అన్నం వేయమ్మా అన్నాడు. తాలింపు వేయాలరా అన్న. తాలింపు ఎందుకమ్మా, సాంబార్కి అంత మంచిగా అనిపిస్తుంది అన్నారు. తాలింపు వేయకుండా మీ డాడీ తినడురా బాబు అని చెప్పి తాలింపు వేసా. తాలింపు వేయగానే మా వాడికి స్మెల్ వచ్చింది. అమ్మ ఇప్పుడు కలర్తో పాటు స్మెల్గా సాంబార్ది వస్తుంది అన్నాడు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఋతు బంగారానికి తినబెడతా ఉన్నాను. ఋతుగాడు 3 రోజులు అయిందండి దోశల మీద బతుకుతుండు, సరిగా తిండి తినట్లేదు. సో తర్వాత వాడు పడుకున్నాడు. మా శేఖర్ నన్ను మిస్ అవ్వడం కంటే ఎక్కువ వాడిని మళ్ళీ వారం 10 రోజులు చూడా అని చెప్పేసి చూడ్రి ఎంత మిస్ అవుతుండో. ఈడు పడుకున్నాడు. ఇంకో 1 అవర్లో మనం వెళ్ళి బిహెచ్ఎల్ సిగ్నల్ దగ్గరనో బీరంగూడ కమాన్ దగ్గరనో పోయి బస్సు ఎక్కాలి. సో నా బ్యాగులు చూసి ఏంది అటే పోయి ఉంటావు గిన్నె నింపినావు అన్నాడు. 3 డ్రెస్సులు పట్టుకుపోకుంటే ఎట్లా, మళ్ళీ నా బట్టలు ఆరకుంటే వేరే బట్టలు వేసుకోలేము. మా అక్కేమో బక్కగా అయింది, దాని బట్టలు నాకు ఎక్కవు సరిగా. సో తర్వాత స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి నాకు తిన్నా కడుపు నొస్తుంది. సో అందుకే జ్యూస్ తాగిన. తర్వాత పాలకీలో దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ నేను జర్నీలో జ్యువెలరీ గోల్డ్వి ప్రిఫర్ చేయను. సో ఇలా మనం నల్ల పూసలు దండేసుకొని ఈ చెవులో పెట్టుకొని పోతున్నాము పూణేకి. సో ఎలా అనిపించింది వ్లాగ్ అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 8:30 వరకు నేను షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి రేపు పోదా. రేపు పాలకీలో బిజీగా ఉంటాయి కదా, మీరు రేపటి వీడియో ఎల్లుండి చెప్తారు. సో ఎలా అనిపించింది వీడియో అనేది కమెంట్లో చెప్పండి. సో మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మమ్మీ వాళ్ళకి ఏం తీసుకోకుండా ఎట్లా వెళ్తాను చూపిస్తాను రండి. ఆశ్రమం వస్తుంది కదా, గోరింటాకు. మా అక్క కూతురికి గోరింటాకు చాలా ఇష్టం. సో
గోరింటాకు తెంపుకొచ్చా అనమాట. సో అది తర్వాత తొక్కు, అక్క తొక్కు ఖచ్చితంగా తేమంది. సో స్పూన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎందుకంటే స్పూన్లు పెద్ద స్పూన్ కదా, మన స్పూన్ మనకే ఉండాలన్న ఫీలింగ్ ఎక్కడో లోపల ఉంది. తర్వాత పొరుసు తొక్కు అత్తయ్య పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ పెట్టించాను. తర్వాత ఇది ఉంది కదా, దీంట్లో యాపిల్స్ పెడతాను. రిత్తుగాడికి దోశ పిండి కూడా తీసుకెళ్తున్నాను. ఒకవేళ వాడు సరిగ్గా తినలేదు అనుకోండి దోశలు వేయచ్చు. అదేంటోనండి, మన ఇంట్లో మనం ఈజీగా అన్నీ వేసుకుంటాం. మా అక్కోళ్ళ ఇంట్లో దోశ పిండి నాకు కష్టం. సో నెయ్యి, మా అమ్మకి నెయ్యి అంటే చాలా ఇష్టం, కానీ అది కొనదు, ఎందుకు కొనదో ఏమో. సో డిమార్ట్లో మనం తెచ్చింది మొత్తం దానికి పట్టుకుపోతున్నాను. తర్వాత మల్లెపూలు, మన చెట్టు మల్లెపూలు ఇవి. అక్క వాళ్ళ కూతురు మేమందరం రేపు పెట్టుకోవచ్చని అల్లి మాల కట్టేసి పెట్టాను. ఇవి ఇప్పటిగా 3 రోజుల కింద బాగా పూసినప్పుడే మాల. సో అంతే, ఇవన్నీ మనం పట్టుకెళ్తున్నాం. సో ఎలా అనిపించింది వీడియో కమెంట్లో చెప్పండి. రేపటి నుంచి పూణే వ్లాగ్స్ చూద్దురు. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.